ఏలూరు జిల్లా కేఆర్పురం బెస్తగూడెం గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ సూర్యతేజ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చామని తెలిపారు. పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల్లో పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఐటీడీఏ అధికారి కోరారు. సందర్భంగా పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఈ 7 మండలాలు కలిగిన పోలవరం నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు కూడా పోలింగ్ సిబ్బందికి తర్ఫీదు ఇవ్వడం కానీ ప్రజలు తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఈ 7 మండలాలు కలిగిన పోలవరం నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు కూడా పోలింగ్ సిబ్బందికి తర్ఫీదు ఇవ్వడం కానీ ప్రజలు తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా పోలింగ్కి సంబంధించి